Hi, hello, namaste. This is Arun from the Green Channel. Hello, friends. So, we are back with our episodes of Nursery Mela 2021. So, దీంట్లో మీరు ఆల్రెడీ హరీష్ రావు గారు వచ్చి ఇనాగరల్ వీడియో చూశారు. అండ్ ఫర్దర్ టు దాట్ డే 1 వీ హ్యావ్ స్పెంట్ అన్ ఇంట్రెస్టింగ్ డే. చాలా ఇంట్రెస్టింగ్గా చాలా స్టాల్స్ చూసాము. ఆల్మోస్ట్ వీ స్పెండ్ ద హోల్ డే దేర్. So first day, so almost all stalls that we have, and people are still turning out, and వీళ్ళు కొంతమంది ఇంకా సెట్ చేసుకుంటూనే ఉన్నారు. సో అన్ని స్టాల్స్ ఆల్మోస్ట్ సెటప్ అయినాయి. ఇంకా కొంతమంది ఇట్లా అక్కడక్కడ కొన్ని కొత్త మొక్కలు వాళ్ళు కావాల్సిన వాటిని బట్టి తెస్తూ ఉంటున్నారు. కొంతమంది పబ్లిక్ ఏమేమి అడుగుతున్నారు, సో వాటిని బట్టి మేబీ రేపు ఎల్లుండి ఇంకా నెక్స్ట్ 4 days ఉంది కాబట్టి దే ఆర్ ట్రైంగ్ టు గెట్ ది స్టాక్ బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్స్ దట్ ఆర్ కమింగ్ ఇన్. బట్ ఇవాళ అయితే ఫస్ట్ డే అంతా సెటప్స్ చేసుకోవడంతో సరిపోయింది. చాలామంది ఆల్రెడీ వచ్చారు, వాళ్ళు వర్కింగ్ డే అయినా కూడా. సో వీ నీడ్ టు సీ హౌ మెనీ మోర్ ఆర్ గోయింగ్ టు టర్న్ అప్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్. But most probably people will turn up on Saturday and Sunday. Stalls number అంతకు ముందు కంటే కూడా పెరిగింది. So we have 100+ stalls, wide variety of material, different kinds of stands. ఈ పూలు కానీ డిఫరెంట్ ఇక్కడ హైదరాబాద్లో రెగ్యులర్గా నర్సరీస్లో దొరకని వెరైటీస్, వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా చాలామంది ఉన్నారు. అండ్ వీటన్నిటిలోకి ఈ టూల్స్ కానీ తర్వాత బ్యాగ్స్, మన ఈ కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఆ ఫుడ్ స్టాల్స్ ఆ కార్నర్కి పెట్టారు, డిస్టర్బెన్స్ లేదు. అండ్ మొక్కలన్నిటికీ వాళ్ళు వాటర్ సప్లై చేస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి. మొన్న చెప్పినట్టు ఇక్కడ ఇట్లా కొంతమంది క్యారీ చేయడానికి ఉంటారు. వెన్ యూ ఆర్ బయింగ్ సర్టన్ థింగ్స్ అన్నీ కలిపి ఒక చోట పెట్టుకుంటే మేబీ దే విల్ స్పెండ్ సమ్ టైమ్ విత్ యూ, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా. అండ్ ఫైనల్లీ దే కెన్ క్యారీ దట్ టు యువర్ కార్. ఈ వీడియోలో మెయిన్గా మీకు డిఫరెంట్ స్టాల్స్ నుంచి హై లెవెల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఎవరెవరైతే ఫిజికల్గా రాలేకపోయారో లేకపోతే డే 1 ఇవాళ ఈ స్టాల్స్ని చూడలేకపోయారో వాళ్ళ కోసం హై లెవెల్ వ్యూ ఆఫ్ మల్టిపుల్ స్టాల్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. మనకి టెర్రస్ గార్డెనింగ్కి కావాల్సినటువంటి వేరే మెటీరియల్స్ కానీ మొక్కలు కానీ డిఫరెంట్ స్టాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వీటి డీటెయిల్స్ మళ్ళీ ఇంకో కొన్ని అడిషనల్ వీడియోస్తో మేము ముందుకు వస్తాము. సో దిస్ ఈజ్ జస్ట్ లైక్ అ ఇండెక్స్ ఫర్ యూ, సో దట్ యూ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ స్టాల్స్ దట్ వీ హ్యావ్, అందులో ఎలాంటివి దొరుకుతున్నాయి అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ టు జస్ట్ కాషన్ యూ ఇస్ దట్ ఈ వీడియో కొంచెం లెంగ్దీగా ఉంటుంది, అయినా కూడా మీరు వీడియోని చివరి వరకు చూడండి, సో దట్ యూ డోంట్ మిస్ లాట్ ఆఫ్ డీటెయిల్స్ ఐఎమ్ ట్రైంగ్ టు కవర్ ఇన్ హాఫ్ అన్ అవర్. ఎందుకంటే వీళ్ళు మేళా మొత్తమే కవర్ చేయడానికి సరిపోదని 1 day 5 days పెట్టారు. సో నేను 1 dayలో తిరిగిన దాన్ని మీకు హాఫ్ అన్ అవర్లో అందించాలని ట్రై చేస్తున్నాను. సో ట్రై టు లుక్ ఎట్ ది వీడియో ఫుల్ సో దట్ యూ విల్ గెట్ మ్యాక్సిమమ్ ఇన్ఫర్మేషన్. And as I said, I'll give you more details from different stalls later in the next videos. పేరు లావణ్య. నేను రాయ్పూస్ కిచెన్ అండ్ గార్డెనింగ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ చేస్తున్నానండి. నేను ఇవాళ మన నర్సరీ మేళాకి వచ్చినప్పుడు ద గ్రీన్ ఛానల్ అని మన సార్ మేడం వాళ్ళని కలిశాను. వీడియోస్ నేను కూడా చాలా బాగా ఫాలో అవుతాను. సార్ వాళ్ళు ఇన్స్టాలో కూడా మనకు రిప్లై ఇస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు ద గ్రీన్ ఛానల్. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాయ్పూస్ కిచెన్ అండ్ గార్డెనింగ్. థ్యాంక్ యూ అండి. Hi everyone, good morning. I'm here now in the Mela. Finally, we just meeting one of our old friends from the previous 2020 Mela. So, Mr. Dinesh, this is from Tray Trees. So, this is a bonsai special stall that we have. లాస్ట్ టైం కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ మనం చూసాము. సో ఇవాళ ఈ మేళాలో ఫస్ట్ డే ఇక్కడ కలిసినప్పుడు ఇంకొన్ని విశేషాలు, కొన్ని మొక్కల గురించి డీటెయిల్స్ అవి తెలుసుకుందాం. లెట్స్ టాక్ టు హిమ్. Hi Dinesh. Hi Andy. So first of all, glad to see you again in the 2021. I hope this year will be more and more green and happy for all of us. We'd like to just see the oldest and different kinds of bonsai that you can show. Yeah. Yeah.
This one is a Brazilian rain tree. Uh-huh. It's almost more than 20 years old. It's more than 20 years old. It's a Brazilian rain tree. And this one is Ficus natlansis. This one also around 18 to 20 years old. Okay. A lot of bonsais, types of bonsais I have. And any indoor and outdoor that you Yeah, we have indoor also. It's a purely indoor bonsai. One more thing is a air purifier. It's a Cephaloria. It's a 4 years old plant. Okay. మీరు కంప్లీట్ ఇంట్లో పెట్టేసుకోవచ్చు, మినిమం లైట్కి సర్వే అవుతుంది. సో దీనికి వాటర్ అట్లా ఏమైనా రొటేట్ రెగ్యులర్ స్ప్రే చేస్తే సరిపోతుందండి. రెగ్యులర్ 2 daysకి ఒకసారి జస్ట్ వాటర్ జస్ట్ స్ప్రే చేయడం అంతే, పోయాల్సిన అవసరం లేదు. సో కంప్లీట్ హ్యాండ్ మేడ్ మార్బుల్తో హ్యాండ్ మేడ్ పాట్. ఓకే. అండ్ నైస్ బుద్ధా యా హౌస్. అండ్ దిస్ వన్ ఈస్ అ కంప్లీట్ ఇండియన్ ట్రెడిషనల్ హౌస్, కంప్లీట్ హ్యాండ్ మేడ్. వెరీ నైస్. యా. సో శాండ్రా మై ఉద్యాన్ అనే దాన్ని షాప్ దగ్గర ఉన్నాము. సో వీ విల్ టాక్ టు దెమ్ ఫర్ మోర్ డీటెయిల్స్. పిల్లవి. హలో మేడం. హలో అండి. గుడ్ మార్నింగ్. యా వెరీ గుడ్ మార్నింగ్. మీ పేరండి? సంధ్య అండి. సంధ్య. సో మేము ది గ్రీన్ ఛానల్ నుంచి వచ్చాము. సో వుడ్ లైక్ టు కవర్ అండ్ అండర్స్టాండ్ వాట్ యూ హ్యావ్, వాట్ యూర్ ఆఫరింగ్ ఫర్ ఆర్గానిక్ టెర్రస్ గార్డెనర్స్ మెయిన్లీ. యా, చెప్పండి మేడం. థ్యాంక్ యూ. మా కంపెనీ పేరు శాండ్రా ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. సో మేము ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, గ్రోత్ ప్రమోటర్స్, మైక్రోన్యూట్రియన్స్ చేస్తాము. సో మా గార్డెనింగ్ సెగ్మెంట్ మై ఉద్యాన్ అనమాట. ఓకే, మా గార్డెనింగ్ SBU. సో ఇవి ఆర్గానిక్ గ్రాన్యూల్స్. ఇవి సాయిల్ ఫెర్టిలిటీ పెంచడానికి. మీరు పాట్కి 1 tablespoon వేసుకుంటే సాయిల్ హెల్దీగా ఉండి రూట్స్ బాగా పెరిగి మొక్క హెల్దీగా పెరుగుతుందన్నమాట. రూట్ రాట్ అవేమీ రావు. మీరు ఇది వాడితే ఇంకా సపరేట్గా మైక్రోబ్స్ అవేం వేయాల్సిన అవసరం లేదు, సాయిల్లో డెవలప్ అవుతాయి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు బివి సత్యనారాయణ. నేను ఈ సోలార్ కాంపాక్ట్ అనే కంపెనీకి జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మాకు ఆల్ ఓవర్ ఇండియా 3 లొకేషన్స్లో ఫ్యాక్టరీస్ ఉన్నాయండి. ఒకటి చెన్నై మేజర్ ఫ్యాక్టరీ, మా ఆపరేటర్స్ కూడా చెన్నైలో ఉంటారు. రాజమండ్రి దగ్గర మేజర్ ఫ్యాక్టరీ ఉంది. మాకు ఇంకో ఫ్యాక్టరీ ఉత్తరాఖండ్లో ఉంది. ఉత్తరాఖండ్లో హరిద్వార్లో ఉంది. మాది యూనిక్ ఏంటంటే థర్మోఫార్మింగ్, లైట్ వెయిట్ అన్బ్రేకబుల్ పాట్స్. ఇది లో కాస్ట్ కూడా అండ్ ఈజీ టు క్యారీ వన్ ప్లేస్ నుండి ఒక ప్లేస్. ఎస్పెషల్లీ టెర్రస్ గార్డెన్కి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇవి రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది 8 inch పాట్ మీకు 15-20 రూపాయల్లో దొరుకుతుంది. అదే మీకు ఇంజక్షన్ మోల్డ్ అయితే మీకు 30 రూపాయలు 40 రూపాయలు పెట్టవలసి వస్తుంది. అందుకని ఇది అన్బ్రేకబుల్ ఉంటుంది ఇది. సో ఇది మనకి సైజెస్ 4 inch నుంచి 8 inch వరకు ఉంది. మనకి కలర్స్ కూడా 5 కలర్స్ ఉన్నాయి: గ్రీన్, రెడ్, ఎల్లో, బ్లాక్ అండ్ టెర్రకోటా. తర్వాత వచ్చి ఇంజక్షన్ మోల్డ్ పాట్స్ అండి. 6 inch నుంచి 16 inch 18 inch వరకు ఉన్నాయి. ఇవి కూడా మాకు యూనిక్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. తర్వాత మనకు మూడోది వచ్చి ట్రేస్ అండి. ఇది బేసికల్గా ఏంటంటే ఇది 2 feet by 1 feet అండి. 30 centimeters డెప్త్, 3 centimeters డెప్త్ ఉంటుంది. ఇది బేసికల్గా ఇది ప్యాడీ మెకనైజేషన్ కోసం ఇండియా అగ్రికల్చర్ రికమెండ్ చేశారు. ఇది ఈ టెక్నాలజీ ఇంపోర్టెడ్ ఫ్రమ్ జపాన్ అండి. ఈ ట్రేస్ కూడా ఇనిషియల్గా మేము జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మేము మ్యానుఫ్యాక్చర్ చేసి ఆల్ ఓవర్ ఇండియా 20 lakh pieces సప్లై చేస్తున్నాం. గవర్నమెంట్ సప్లైస్ అన్నీ మా దగ్గర నుంచి వెళ్తాయి. అట్లాగే టెర్రస్ గార్డెన్, ఇది ఎంత టెర్రస్ గార్డెన్కి ఏంటంటే ఇది మింట్ అండి, ఇది పుదీనా. సో దిస్ ఈజ్ వీట్ గ్రాస్, గోధుమ గడ్డి. ఇది ప్యాడీ, మామూలుగా రైతులు వాడేది. ఇది బొబ్బర్లు అంటారు, ఇది చిక్పీ. ఇది మెంతి, మన ఇంట్లో లేడీస్ తయారు చేసుకుంటారు ఇది ఈజీగా. ఇది వచ్చి శనగ అండి. ఇది వచ్చేమో మినుము, అది వచ్చేమో ఉలవలు. ఇదేమో లాన్ గ్రాస్ కూడా తయారు చేసుకోవచ్చు. సో ఇంకా మీకు కొత్తిమీర, ఇటువంటి చుక్కకూర, ఇటువంటి లీఫ్ వెజిటబుల్స్ కూడా పెంచుకోవచ్చు. ఈజీ అనమాట. ఇది 2 feet by 1 feet కాబట్టి బాల్కనీలో కూడా మనం పెట్టుకుని పెంచుకోవచ్చు. మీకు అన్నీ చక్కగా వస్తాయి. గణపతి గార్డెన్స్ ఈ నర్సరీ మేళాకి వన్ ఆఫ్ ది అట్రాక్షన్స్. టువర్డ్స్ ది కార్నర్ ఆఫ్ దిస్ మేళా యూ కెన్ సీ సో మెనీ కలర్ఫుల్
ఈ చామంతి బంచెస్ బొకేస్ లాగా ఉండేటువంటి ఈ చామంతులు అందరినీ ఈ మూలకు లాగేస్తాయి ఎంతో అందంగా ఎన్నో రంగులతో. సో ఇలాంటిది. సో ఇవాళ మొదటి రోజు మనం ఇక్కడి నుంచి వచ్చాం. ఇక్కడ థంబ్నెయిల్ ఇక్కడ ఒక పిక్చర్ తీసుకోకుండా ఎవ్వరూ ఈ మేళాల నుంచి బయటకు వెళ్ళరు. సో అలాంటి అందమైనటువంటి ఈ స్టాల్, ఇట్స్ రియలీ బ్యూటిఫుల్ విత్ సో మెనీ కలర్స్. సో మనం ఇది తీసుకున్నామా లేదా ఇట్స్ అ డిఫరెంట్ థింగ్, బట్ ఇట్స్ వర్త్ వాచింగ్ వన్స్ కమింగ్ హియర్ అండ్ లుకింగ్ ఎట్ ఆల్ దీస్ బ్యూటిఫుల్ బంచెస్ ఆఫ్ చామంతి. ఇవి ఇలా తీసుకెళ్ళి బొకేలాగా మన ఇంట్లో పెడితే ఆ బొకే ఎన్నో రోజులు అలాగే ఉంటుంది. నేను లాస్ట్ టైం కూడా వీ హ్యావ్ టేకెన్ కపుల్ ఆఫ్ దెమ్. తప్పకుండా ఈసారి కూడా కొన్ని తీసుకెళ్తాం. సో దీస్ థింగ్స్ లుక్ సో అమేజింగ్. అన్నీ ఇట్స్ లైక్ ఆకాశంలో చుక్కల్లాగా ఎంత బాగున్నాయి. డార్క్ కలర్ గ్రీన్ మీద వైట్ అండ్ దెన్ కలర్స్ పింక్, మెరూన్, రెడ్, ఎల్లో, వైట్ అండ్ దెన్ ఈవెన్ హ్యాంగింగ్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇట్స్ బ్యూటిఫుల్ హ్యాంగింగ్. దే లుక్ ఆసమ్ ఇన్ ద హ్యాంగింగ్. సో దట్ ఈస్ గణపతి గార్డెన్స్. సో మాది కాకినాడ అండి. కాకినాడ గణపతి గార్డెన్స్ నుంచి వచ్చాం. మాది చామంతుల స్పెషల్. ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క చామంతి ఉంటుంది. అది లైక్ బుకేలా ఉంటుంది. మీరు బుకే కింద ఎవరికైనా ఇవ్వడానికి కూడా బాగుంటుంది. ఇది సాధారణంగా టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎక్కువ చామంతిని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే బటర్ఫ్లైస్ అట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పి యూజ్ చేస్తూ ఉంటారు. సో మన దగ్గర ఉన్న ప్రతి చామంతి మొక్కకి ఎక్కువ బడ్స్ వస్తాయి, ఫ్లవర్స్ వస్తాయి. యాక్చువల్గా చామంతి సర్కిల్ వచ్చేటప్పటికి 4 months ఫ్లవరింగ్ ఉంటుంది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే మొక్క కొంచెం నీరసపడుతుంది. ఆ టైంలో మైల్డ్ ఫెర్టిలైజర్ అంటే మీరు ఇన్ఆర్గానిక్ కానీ ఆర్గానిక్ కానీ ఫెర్టిలైజర్ వాడాలి. వాడిన తర్వాత మీకు జూన్ నెలలో కింద నుంచి రూట్ సక్కర్స్ వస్తాయి. ఇప్పుడు ఈ ఇయర్ లేటెస్ట్గా ఏంటంటే హ్యాంగింగ్ బాస్కెట్స్ మేము తయారు చేసాం. యాక్చువల్గా ఏంటంటే మీరు రకరకాల ఫోర్చ్క్లో కానీ అంటే గడ్డి గులాబీలు అవి మనం హ్యాంగింగ్ పార్ట్స్లో పెడతాం. నెక్స్ట్ సీజన్లో పిటోనియాస్ పెడతాం. కానీ ఇప్పుడు వచ్చి చామంతి ఎవరో ట్రై చేయలేదు ఇండియాలో. ఫస్ట్ టైం మనం బాస్కెట్స్ ట్రై చేసాం. సో బాగుంది. మీకు అయితే 4 months ఫ్లవరింగ్ ఉంటుంది. అది కలెక్షన్స్ అండి. ఈసీఎల్ సాకేత్ కాలనీలో ఉంది. ఇది వచ్చి 9 సైజు. ఇది మనం ఫ్లవర్ ప్లాంట్స్కి, చామంతి, బంతి అట్లాంటి ప్లాంట్స్కి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే హర్బ్స్ ఏవైనా సరే పెట్టుకోవచ్చు. అట్లా కాకుండా అది వెజిటేబుల్స్కి కావాలి అంటే ఇది 12 ఐడియల్ సైజు. ఇది వచ్చి 2 plants వరకు పెట్టుకోవచ్చు వెజిటేబుల్స్. ఇందులో వచ్చి ఇది వచ్చి మీకు 60 rupees అలా పడుతుంది. ఇది వచ్చి లీఫీ వెజిటేబుల్స్కి, కొత్తిమీర, పుదీనా వేసుకుంటానికి. ఇందులో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇవి 45 నుంచి 130 rupees వరకు ఉంటాయి ప్రైసెస్. 4 సైజెస్ ఉన్నాయి. ఇంకా దాంట్లో ఇంకా పెద్ద సైజ్ కావాలంటే కంప్లీట్ రూఫ్ గార్డెనింగ్కి ఇది వస్తుందండి. ఇది వచ్చి 400 పడుతుంది. 4812. ఇది వచ్చి 3612 అండి. ఇది వచ్చి 300 పడుతుంది. ఇవి వచ్చి 5-6 years డ్యూరబిలిటీ ఉంటాయి లైఫ్. 5-6 టెర్రస్ గార్డెనింగ్కి ఇది చాలా యూజ్ అవుతాయి. రజనీగంధ డబల్ పెటల్ లిల్లీ ఇది కూడా ప్యాకెట్స్లో అమ్ముతున్నారు. ఒక్కొక్క ప్యాకెట్ 50 rupees. ఇవి ప్యాకెట్కి 4 కలర్స్ వస్తాయి. 4 కలర్స్ వస్తాయి. ఓకే, ఎల్లో, వైట్, గ్రీన్ అండ్ ఆరెంజ్. ఇది కూడా 50 rupees ప్యాకెట్. బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా 50 rupees. ఆ 4 కలర్స్ వస్తాయి. సో ఇట్స్ మిక్స్డ్ ప్యాక్ యాక్చువల్లీ. ఇవేంటండి ఈ ఫ్లవర్స్ ఏంటివి? ಡಬಲ್ ಕಲರ್ ಒಗೆ ಪುಲ 2 ಕಲರ್ 6 ಕಲರ್ ಮಿಕ್ಸು 1 సింగిల్ కలర్ 6 కలర్ మిక్స్ 1 సింగిల్ కలర్స్. ఓకే, ఒక దుంప వేస్తే 50 దుంపలు అవుతాయి. మీరు ఎక్కడ కర్ణాటక నుంచి వచ్చారండి? బెంగళూరు. ఓకే, ఇది మల్టీ కలర్. మల్టీ కలర్ అంటే ఇలా వస్తుంది. ఫ్లవర్లో మిక్స్ అయిన కలర్. సింగిల్ కలర్ అంటే వెనకాల ఉన్న కలర్స్ సింగిల్. ఇలాంటివి ఇవి సింగిల్. ఈచ్ 100 rupees. ఆల్ కలర్స్ వస్తాయండి. మల్టీ కలర్ ఎంత? 100 rupees.
Garden, a 360-degree experience. So this is a store. Apart from that, let's talk about the taste therapy. We can take a cup of tea or cup of coffee or green tea. మనం ఇలాంటి అంబియన్స్లో కూర్చొని ఇఫ్ యూ టేస్ట్ ద టీ ద మూడ్ లెవెల్స్ ఎన్హాన్స్ అయితే ప్రొడక్టివిటీ వేరేగా ఉంటుందండి. See, generally every apartment in India, every apartment will have a balcony. But what is the use of balcony people do? They put, మీరు చెప్పండి, what is there in balcony generally? Just coming out and standing and viewing outside. They put something or the other. ఒక బ్రూమ్ పెడతారు, మాప్ స్టిక్ పెడతారు, లేకపోతే ఏదో బట్టలు వేస్తారు. But they will also pay for the balcony. They pay for the balcony, but they will never use the balcony in the way it has to be used. When you the 4x8 or 10x4, whatever size of the balcony is there, if you can design it in this way, మేము ఇస్తాం డిజైన్స్, మొత్తం సెటప్ మేము చేసిస్తాం. You will have overall change of the balcony, దాని లెవెల్, దాని బ్యూటీ చేంజ్ అయిపోతుంది, ఎస్థెటిక్స్ది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అండి. అండ్ we use totally natural products. We don't use any plastic synthetic products. దీంతో పాటు we also give you anti-mosquito plants so that the mosquitoes don't come. And we are also going to give you a 6 months అంటే plants చూసుకోవడానికి. We have the horticultural specialist who will come and visit you whenever you require. So you can visit our website terragardenindia.com. గార్డెన్లో డబుల్ ఆర్ ఉంటుంది, GARRDEN, terragardenindia.com. And my number is 836-777-3222. You can send me a WhatsApp or call me. We'll get back to you with a beautiful solution to your balcony. Thank you so much. टैंक है, कूलर टैंक है, डीजल टैंक है, पेट्रोल टैंक है, वॉच बेसिंग के नल, चप्पल जूते के सोल, गाड़ी के इंडिकेटर, बच्चों के खिलौने, ज्वेलरी के स्टोन, लकड़ा, मीटर, ग्लास, कांच, तांबा, पीतल सभी को ज्वाइन कर सकते हैं. 10 या 15 सेकंड इसको मेल्ट करने का. गैस लाइटर कैंडल पे मेल्ट होने के बाद डायरेक्ट ज्वाइन करो. चालू पानी रनिंग वाटर में काम करने वाला सोल्यूशन है. रनिंग वाटर में लीकेज बंद करता है, परमानेंटली पैक. चालू पानी में होगा लीकेज बंद, परमानेंटली पैक. मल्टीपर्पज़ 100 का पैकेट है मैम. नहीं मैम, ऑलरेडी कम ही करके कंपनी रेट है मैम. These, like, we have kept a variety of purifying plants over here. Actually, these plants usually are indoor plants, completely indoor plants, and these are like low maintenance plants actually. So you can have a look. We do have a variety of that. We do have a variety from like money plant. We 3 types we have. Ferns are there, spider plant is there, syngonium is there, philodendron is there. Erica palm, Song of India. These categories are like purifying plants only. Snake plants are there here, and this is like peace lily, which comes in this. They will get a flower also, white color flower. You can have a look. This one ZZ plant. It is called as a ZZ also, and this is a ZZ plant. This is a peace lily. Aglaonema. We have 2 varieties of aglaonema. This is a aglaonema lipstick. Again, that is a green aglaonema. This is a bamboo palm which does not grow. This is a completely indoor plant. This does not grow in a height, but it becomes a bushy. So this comes in air purifying plants only. These are okay. And ये आपको देखिए लोटस बैम्बूज है. ये आपको ये पानी में भी रख सकते हैं, आप सॉइल में भी रख सकते हैं. These like ये completely indoor रहेगा. और ये फिटूनिया बोल के है. ये आपको सेमी शेड प्लांट है. ये ग्रो होता है, अच्छे से रन होता है, बुशी टाइप में होता है. ये वाला है. फिर आपको मिनिएचर प्लांट्स है अपने पास. इसमें मिक्स वैरायटीज़ है, आपको ये चेक कर सकते हैं आप. ये मिक्स वैरायटीज़ है. दिस कॉस्ट ओनली 50 रुपीज़. Okay. You can have a look. Money plant. It's a mixture of all plants. Yeah. हाँ. आपको थोड़े हर्ब्स वैरायटी है, आपको एक्जॉटिक सीड्स का है अपने पास. एक्जॉटिक प्लांट्स भी है, जैसे कि ये है ऑरिगेनो है. आपको देखिए ये स्ट्रॉबेरी है. यू कैन हैव अ लुक. वी गॉट अ स्ट्रॉबेरी ऑल्सो इन दिस. ये वाला दिल है. आपको पार्सले है, सेलेरी है, ये लेमन बाम है. दिस इज़ अ हर्ब एक्चुअली. फिर आपको पाक चॉय भी है. यहाँ पे एक्जॉटिक फ्रूट
प्लांट वेजिटेबल ये एक है आपको। फिर आपको फिलेडेंड्रम है, इंग्लिश आइवी, दीज लाइक अगेन प्यूरिफाइंग प्लांट्स में आता है ये आपको। या दीज लाइक दिस रेंज कम्स इन एक्सोटिक वेजिटेबल्स। ये आपको या दिस इज लाइक 50 रुपीज़। Okay. And strawberry would be like 60 rupees. Okay. This is like 150 range, these plants. Philodendron, English ivy, Erica palm, Song of India, philodendrons. We have like 150 range in this. फिर आपको 100 का भी है अपने पास, जो आपको मैंने मनी प्लांट का बोला था, स्पाइडर प्लांट, सिंगोनियम, दैट लाइक कॉस्ट लाइक 100. Okay. अगेन फिर हमारे पास यहाँ पे स्पाइरल बैम्बूज भी है। ये देखिए आप 60 सेंटीमीटर का रहेगा आपको। ये आप वाटर में रख सकते हैं, 15-20 डेज में आप वाटर चेंज कर लेना। ये कम्प्लीटली इंडोर रहेगा आपको। या वी हैव अवर सीड्स, प्रोडक्शन ऑफ द सीड्स ऑल्सो। These are the seeds, vegetables. We have a variety of vegetables, leafy vegetables. ये आपको लीफी वेजिटेबल्स आ जाएगा, पालक, तोताकुरा, मेथी। ये फिर आपको यहाँ पे आपको अपने हर्ब्स भी है, स्टीविया, रोजमेरी, मर्जोरम, बेसिल में वैरायटी है। फिर आपको What's the price of these? लाइक नॉर्मल इट स्टार्ट फ्रॉम 70 रुपीज़। जो भी वेजिटेबल्स रहेगा आपको 70 रुपीज़ का रहेगा। फिर आपको एक्जॉटिक सीड्स का 80 रुपीज़ रहेगा। फिर आपको अपना फ्लावरिंग का रहेगा, यहाँ पे फ्लावरिंग का भी है, 105 रुपीज़ रहेगा उसका प्राइसिंग। और आपका हर्ब्स का 120 का रहेगा सर। ఇక్కడ మీకు రకరకాల హ్యాంగింగ్ పాట్స్, అట్ ద సేమ్ టైమ్ డిఫరెంట్ టూల్స్ కూడా ఉన్నాయి. సో ఇవి వాల్ పక్కన ఇట్లా డైరెక్ట్గా పెట్టేది, డిఫరెంట్ ప్లేసెస్లో ఇవే వాల్ లాగా సెట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి ఇవి. చిన్న చిన్న హ్యాంగింగ్, చిన్న లీవ్స్ ఉన్నవి, చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్న పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది. ఇవి డిఫరెంట్ టూల్స్, 2-sided, అండ్ దెన్ స్పేడ్స్, రేక్స్, కొంచెం పెద్ద సైజ్ రేక్స్, గ్లౌస్, and then water, maybe sprinklers, and then scissors ఉన్నాయి పెద్దవి. ఇవన్నీ హ్యాంగింగ్ పాట్స్. లోపల డిఫరెంట్ సైజెస్ పాట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. హ్యాంగింగ్ సైజెస్లో కూడా డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్ ఉన్నాయి. అండ్ స్ప్రేయర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా పైన చూస్తే మీకు వాటర్ పోసుకోవడానికి 5 లీటర్స్వి 10 లీటర్స్వి ఈ క్యాన్స్ ఉన్నాయి. ఇన్ఫినిటీ హైడ్రోఫోనిక్ గ్రీన్ ఫార్మ్స్ కంపెనీ అండి. ఇక్కడ మేము 16-17 స్టాల్ పెట్టాము. ఇది ఇక్కడ ఏమేమి పెట్టామంటే హైడ్రోఫోనిక్స్లో ఎన్ఎఫ్టీ సిస్టమ్, డిడబ్ల్యూసి సిస్టము, గ్రో బ్యాగ్ సిస్టము, డిఫరెంట్ మెథడ్స్ పెట్టామండి. ఇక్కడ ఎవరైనా విజిట్ చేయాలన్నా కూడా చూడొచ్చండి. ఇక్కడ దీంట్లో ఏంటంటే ఎన్ఎఫ్టీ పద్ధతిలో ఏంటంటే వాటర్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఆ సర్క్యులేట్ అవ్వడం వలన ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి బాగా గ్రోత్ వస్తుందన్నమాట. మనం ట్యాంక్లో న్యూట్రియన్స్ యాడ్ చేస్తాము. ఆ న్యూట్రియన్స్ సర్క్యులేట్ అవ్వడం వలన ప్లాంట్స్ న్యూట్రియన్స్ తీసుకొని గ్రోత్ బాగా వస్తాయండి. మనం సాయిల్లో కంటే 15-20 డేస్ కల్లా మనకు క్రాప్ వచ్చేస్తుంది. దీంట్లో ఇది ఎన్ఎఫ్టీ సిస్టము, ఇది డిడబ్ల్యూసి సిస్టమ్. దీంట్లో ఏంటంటే వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, ఫ్లోట్ అవుతూ ఉంటుంది. దీంట్లో స్టైరోఫామ్ యూజ్ చేస్తాం మనము. ఇది సింపుల్ మెథడ్, ఎవరైనా చేసుకోవచ్చు, తక్కువ కాస్ట్లో ఉంటుంది. ఇదేంటంటే మనకి హోమ్ కిట్గా ఎన్ఎఫ్టీ సిస్టము మేము హోమ్ పర్పస్ సప్లై చేస్తున్నాము. ఇంకోటి ఇండోర్ డిఫరెంట్, ఎవరికి ఇది కస్టమ్ మేడ్ అనమాట. ఎవరికి కావాల్సిన ప్లాంట్స్ వాళ్ళకి బాల్కనీలో సెట్ అయ్యేటట్లు మేము సెట్ చేసి ఇస్తాం. అవుట్డోర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇదేంటంటే గ్రో బ్యాగ్ సిస్టమ్. గ్రో బ్యాగ్ సిస్టంలో ఏంటంటే మనము సాయిల్ వాడితే మన టెర్రస్ పైన బరువుగా ఉండడము అది లేకుండా, దీంట్లో ఏంటంటే హైడ్రోఫోనిక్స్లో సాయిల్ లేకుండా కోకోపీటు, పర్లైటు, వర్మిక్లైట్ ఈ 3 వాడతాము. ఈ 3 వాడడం వల్ల మనకి ఏరియేషన్ బాగా అవుతుంది. ఏరియేషన్ అవడం వల్ల ప్లాంట్ గ్రోత్ మన సాయిల్లో కంటే 5 times ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది, ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. మనము దానికి పైన న్యూట్రియన్స్ యాడ్ చేస్తాము. దీనికి వాటర్ సోర్స్
మాన్యువల్గా పోసుకోవచ్చు, మనం ఎక్కువ పెట్టుకున్నప్పుడు డ్రిప్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇది ఎంత పొడుగుంది? 10 ఫీట్, 15 ఫీట్ దాకా ఉంటుంది. ఇది చెర్రీ టమోటో. ఇది కోకోపీట్ అండి, 15 రూపాయలు కేజీ పడుతుంది. ఇది మట్టిలో కలుపుకుంటే మట్టి లూజ్ అవుతుంది, వాటర్ ఎక్కువ రోజులు ఆపుతుంది, వేర్లు కూడా మంచిగా డెవలప్ అవుతుంది అనమాట. ఇది వర్మి కంపోస్ట్, వానపాములతో ఎరువు, 10 రూపాయలు కేజీ పడుతుంది. ఇది ఆల్ మిక్స్ వస్తుంది, వేప, కానుగ, సీతాఫల, ఆముదం, మస్టర్డ్ ఇవన్నీ 5 రకాలు కలిసి ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క యూజ్ ఉంటుంది అనమాట. క్యాస్టర్ వచ్చేసి గ్రోత్ కోసము, పొంగమియ కాను గింజలది పౌడరు, కానుగ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ బాగుంటుంది అనమాట. ఇది సీతాఫలం గింజలది పౌడరు, పెస్టిసైడ్ లాగా పనిచేస్తుంది, గ్రోత్ కూడా బాగుంటుంది దాంతో. మస్టర్డ్ కేక్ కూడా గ్రోత్ కోసం పనిచేస్తుంది అనమాట. వేప వచ్చేసి అది వేరు పురుగు అవన్నీ రాకుండా చూస్తుంది అనమాట. ఓకే, ఇంకా మా అవుట్లెట్ వచ్చేసి చిన్న మంగళారం దగ్గర ఫ్యాక్టరీ అనమాట. చిలుకూరు నుంచి 7 కిలోమీటర్స్ అవుతుంది సార్. అక్కడ మేము బల్క్ ఆర్డర్స్ ఉన్నా అక్కడ నుంచి పంపేయగలుగుతాము. ట్రాన్స్పోర్ట్ మాదే ఉంటుంది బల్క్ ఆర్డర్ ఉన్నప్పుడు. తక్కువ ఆర్డర్ ఉంటే 1 టన్ను అట్లా తీసుకోవాల్సి వస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ బ్యాగ్ ఉంది కదా, అది 40 కేజీస్ బ్యాగ్. ఎంత పడుతుంది 40 కేజీస్ బ్యాగ్ అంటే? ఇవన్నీ కేజీ రేట్ కంటే తక్కువనే పడుతుంది సార్, మీకు 15-20% తక్కువ వస్తుంది కేజీ దానికి. కేజీ కంటే కేజీ రేట్తో కంపేర్ చేసుకుంటే 50-20% తక్కువనే అవుతుంది. సో ఈ వెరైటీస్లో అన్నింటిలో ఏది కావాలన్నా 40 కేజీస్ బ్యాగ్స్ ఉంటాయి, ఎంత కావాల్సిన ఉంటుంది. రైట్ అండి, మీ కార్డ్ ఒకసారి ఇదిగోండి సార్. మా దగ్గర ఫుల్ హోమ్ అప్లయన్స్ కానీ హోమ్ ఇంటీరియర్ ప్రోడక్ట్స్ కానీ అన్నీ మేమే అమ్ముతాం అనమాట. ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చర్. దీన్ని వచ్చేసి మీకు టేబుల్ మెట్ కాకుండా ఇది అడ్జస్టబుల్ టేబుల్, హైట్ అడ్జస్టబుల్ టేబుల్. ఎంత హైట్ చేసుకోవాలంటే అంత హైట్, సెకండ్స్లో హైట్ చేసుకోవచ్చు. చిన్న కావాలంటే చిన్నగా, పెద్ద కావాలంటే పెద్దగా, చిన్నగా, సెకండ్స్లో మొత్తం ఫోల్డ్ అయిపోతుంది. కలర్స్ అవైలబుల్, బ్రౌన్ కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్. ఎంత హైట్ కావాలంటే అంత హైట్, జస్ట్ బ్లాక్ ఉంటుంది. ఎంత హైట్ కావాలంటే అంత హైట్ చేసుకోవచ్చు. సెకండ్స్లో హైట్ అడ్జస్టబుల్ ఉంటుంది. 40 కేజీస్ వెయిట్ కెపాసిటీ. 40. ఇది వచ్చేసి పిక్నిక్ టేబుల్, టోటల్లీ ఫోల్డబుల్ పిక్నిక్ టేబుల్. 1 టైం ఇన్వెస్ట్మెంట్ సార్. 4 కూర్చోవచ్చు. అంబ్రెల్లా వస్తుంది, అంబ్రెల్లా కూడా వస్తుంది. ఇంకా లోపల చూస్తే మీకు మొత్తం ఇంటీరియర్ వాల్ డెకర్స్. ఇది రిలాక్స్ చైర్, ఇది టోటల్ రిలాక్స్ చైర్, మొత్తం ఫోల్డబుల్ అయిపోతుంది. ఒకరు కూర్చోవచ్చు, 4 ఇది ఒకరు కూర్చోవచ్చు. పిల్లలు, పెద్దోళ్ళు అందరూ కూర్చోవచ్చు. కూర్చోవాలంటే కూర్చోవచ్చు, రిలాక్స్ కావాలంటే రిలాక్స్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ 3900 వస్తుంది సార్. ఇది వచ్చేసి ఫోల్డబుల్. ఇది టోటల్ స్టెయిన్లెస్ స్టీల్ సార్, ఎంఎస్ పౌడర్ కోటింగ్ ఉంటుంది సార్. దీనిపైన వచ్చేసి 200 వెయిట్ కెపాసిటీ ఉంటుంది. ఇది మొత్తం వచ్చేసి మెటల్ క్రాఫ్ట్, అలాయ్ మెటీరియల్, ఇంటీరియర్ వాల్ క్రాఫ్ట్స్ అనమాట. మేము అన్నీ ఇండోర్ అవుట్డోర్లో కానీ సప్లై చేస్తాం. దీంట్లో నైట్ టైంలో మీకు లైట్స్ వస్తాయి, ప్లగ్ పాయింట్ ఉంటుంది, అన్ని లైట్స్ వస్తాయి. అలాయ్ మెటీరియల్, దీనికి లైట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా వైర్ కనెక్షన్ ఇవ్వలేదు. ఇవి ఏ రేంజ్లో ఉంటాయండి సార్? ఇది 1000 రూపీస్ నుంచి చూసుకొని 25,000 రూపీస్ దాకా ఉంది సార్. ఇది 25. ఇది 25,000 సార్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద వీడియో. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసి అందరికీ చెప్పండి. See you soon in the next video. Bye.